నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో గత నెలలో అత్యంత దారుణంగా హత్యకు కావించబడ్డ అలేఖ్య కుటుంబాన్ని పరామర్శించి నిందితుడిని కఠినంగా శిక్షించే విధంగా ప్రయత్నం చేస్తామని, కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామన్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు పటేల్. చనిపోయిన బిడ్డ మిషన్కి ట్రైనింగ్ పోయి వచ్చేటప్పుడు తీసుకొని పోతారు, నలుగురు కలిసి వస్తారు. ఇట్లా వేసిపోతుంది, మొత్తం కంప్లీట్ వేసింది. డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు గట్టిగా బతుకున్నాము, ఏం పని చేయలేనటువంటిది జీవితాంతం కూడా చెయ్యి పని చేస్తలేదు. పేరుకు మాత్రమే తగ్గరయ్యి ఇట్లా ఉంది. చేతి పని చేసే పరిస్థితి ఆ అబ్బాయికి పోయి ఆ ఫోటోలు చూపించడం వల్ల ఆ సంబంధం చెడిపోయిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి అలేఖ్య మర్డర్కి సంబంధించి ఆ రోజే నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడి వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పడం జరిగింది. తప్పకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సంబంధించి అంటే ఇప్పుడు యాక్షన్ కోడ్ కూడా ఉంది, కానీ ఏదేమైనా కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. తర్వాత దోషులను కఠినంగా శిక్షించడం అయితే జరుగుతుంది. చట్టాలు ఏమున్నా, న్యాయం ఏమున్నా ఖచ్చితంగా అమ్మాయిని నడి రోడ్డు మీద మరి మర్డర్ చేసినటువంటి దుర్మార్గం ఇలాంటి వాళ్ళకి శిక్ష పడడం మూలంగా భవిష్యత్తులో ఇంకొక ఘటన ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు, చట్టం తన పని తను చేసుకునే విధంగా ఈ యొక్క అమ్మాయి కుటుంబానికి, అలేఖ్య కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మేము అందరం అండగా ఉంటాం. అంతకుముందు కూడా మా ఎమ్మెల్యే గారు వచ్చారు, ఈరోజు మేము వచ్చినాం. జరగంగానే నాకు తెలియగానే నేను కూడా ఎస్పీ గారితో సంబంధిత అధికారులతో మాట్లాడి మరి కేసు ఫైల్ చేసి వెంటనే జైలు కూడా పంపడం జరిగింది ఆ రోజు. ఇప్పుడు కూడా ఎట్లా వీలైతే అట్లా వాళ్ళకి మేము అండగా ఉంటాం.